A piece of work is completed by 3 men in a day. ఒక నిమిషం స్టైలస్ తెస్తా మర్చిపోయాను. ఒక మనిషికి 3 days పడుతుంది. The same work is completed by 8 women in 3/4 days. సో ఒక ఉమెన్ కి అంటే 6 days పడుతుంది. చైల్డ్ కి 9 days పడుతుంది. 18 into 1/2. 6 3 6 9 9 కదా. Three women, 3 children. Sir, 3 men in 1 day kada sir? అవును, 1 man 3 days కదా దాని అర్థం. Okay. 3 women and 3 children are made to work in a day. Then for how many days, how many men should be employed to complete the remaining work? ఇంకేముంది, ఫినిష్ చేస్తారు కదా ఒక రోజులోనే. ఆన్సర్ 0. చూడండి, 3 మనుషులు ఒక రోజులో చేస్తే మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు చూడండి. 3 men 1 day ఈక్వల్ టు 1 man హౌ మెనీ డేస్ అని అడిగాను. ఎలా వస్తుంది? 3 days కదా. ఎమ్ కొట్టేస్తే ఏమొచ్చింది? n ఈక్వల్ టు 3. అదే నేను డైరెక్ట్గా వేస్తున్నాను, ఒక స్టెప్ మింగుతున్నాను అన్నమాట. నేను కావాలని ఒక స్టెప్ మింగేస్తాను. మింగేస్తే అది ఎలాగైనా ఆలోచిస్తారని మీ బ్రెయిన్లో కొంచెం ఆ పెయిన్ తగలాలి, అలా అలవాటు అవుతుంది. అలాగే మనకి 8 women 3/4 days అంటే 1 woman అంతా 8 into 3/4 6 days. 18 children 1/2 day అంటే 1 child కి 9 days పడుతుంది. సో టోటల్ వర్క్ 9 అనుకుంటే మ్యాన్ కి 3 days పడుతుంది, ఉమెన్ కి 2 days పడుతుంది. తప్పేసాను 3 6 9 కి 9 వేసాను చూడండి. టూ మచ్. అంటే నేను తప్పు రాసిన అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. 2 women 3 children. ఇదెంత 6, ఇదెంత 6, ఎంత అయింది? 12 అయింది. ఇంకెంత పెండింగ్? 18లో 12 తీస్తే 6 పెండింగ్. సో ఒకటి చాలు 1 day. అర్థమైందా? సో ఈ 3 into 2 ఒక ఉమెన్ 3 యూనిట్స్ చేస్తుంది పర్ డే. 2 ఉమెన్, సో పర్ డే 6 యూనిట్స్ చేస్తారు. ఒక చైల్డ్ 2 units పర్ డే. 3 చిల్డ్రన్ 6 units పర్ డే. సో ఉమెన్ అంటే క్వశ్చన్ లో 3 women and 3 children అన్నారు కదా సార్. 3 women అది ఇక్కడ 3 వేయండి అయితే. సారీ, 3 women అంటే ఇక్కడ 9 అయిపోయింది. 9 + 6 15 అయిపోయింది. 15 అంటే 18లో 15 తీస్తే 3 హాఫ్ డే చాలు. ఒక మనిషి హాఫ్ డే చాలు. అర్థమైందా? ఒక మనిషి రోజుకి 6 units చేస్తాడు, కానీ మనకి 3 units చాలు కదా. నోవర్లు ఎప్పట్లేదు, మళ్ళీ చేయనా? ఇంకా 9 6 9 6 అనుకుంటా.
ముగ్గురు ఉమెన్, ముగ్గురు చిల్డ్రన్. ముగ్గురు ఉమెన్ కలిపి ఒక రోజులో ముగ్గురు ఉమెన్ కలిపి ఒక రోజులో 9 యూనిట్స్ చేస్తారు. ముగ్గురు చిల్డ్రన్ కలిపి ఒక రోజులో 6 యూనిట్స్ చేస్తారు. మొత్తం ఎంత అయింది? 15. టోటల్ వరకు 18 కదా. 18లో 15 తీస్తే పెండింగ్ ఎంత? 3. ఒక మ్యాన్ రోజుకి ఎంత చేస్తాడు? 6 యూనిట్స్ చేస్తాడు. మనకు కావాల్సింది ఏంటి? 3 యూనిట్స్. సో 1/2 days లో మ్యాన్ ఫినిష్ చేస్తాడు. ఆన్సర్ 1/2. అర్థమైందా? ఓకే సార్. యా. డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా టైప్ ఆర్ ఇఫ్ యూ వాంట్ మీ టు రిపీట్. మీకోసం అర్థమెటిక్ డిఐస్ కూడా రెడీ చేస్తున్నాను. టైమ్ అండ్ వర్క్ చాప్టర్లోనే అది కూడా చేస్తాం. పీపుల్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా చూడండి, ఎందుకంటే చాప్టర్లోనే లాగించేద్దాం. చూద్దాం ఒకసారి అట్లీస్ట్ ఒకటి. సెవెంటీ ఉన్నాయండి, ఇందులో 90 ఉండాలి కదా. పీపీటీలో 70 ఉన్నాయా 90 ఉన్నాయా? 90 ఉన్నాయి సార్. 90 సార్. ఇది వేరే తీసుకున్నట్టు. ఒకే టైప్ మోడల్ అయితే స్కిప్ చేస్తాను, టైం సేవ్ అవుతుంది మనకి. ఇది చేస్తారా? 71 చేయండి. చేయలేదు సార్, అది 100 రావట్లేదా? అంటే సగం, అంటే దాని నెక్స్ట్ వచ్చింది సార్. ఇది ఇక్కడ రూపీస్, అది నాకు అర్థం కాలేదు సార్. అది ఇట్లా చేయాలి. సెవెన్ 7:2 రేషియోలో సర్దేయాలి వాళ్ళకి. మ్యాన్కి ఎంత ఇవ్వాలి? 7/9 × 100. సార్ 100 ఓన్లీ ఉమెన్ కే సార్. అది ఉమెన్ కి 100 ఇస్తే అన్నారా? ఓకే, 350. 2 ప్లేస్ లో 100 ఇస్తే 7 ప్లేస్ లో ఎంత? 350. అర్థమైందా? అర్థమైంది సార్. ఆ 7:2 వరకు చేశాను. ఇంకా 100 అంటే అది అర్థం. ఉమెన్ 2 యూనిట్స్ చేస్తుంది. 2 యూనిట్స్ అదే 2 చేస్తుంది, యూనిట్స్ కి 100. 1 యూనిట్ కి 50, 7 యూనిట్ కి 750. ఓకే సార్, అర్థమైంది. ఓకేనా? ఇది ఎవరికైనా డౌట్ ఉంటే నోట్ చేసుకోండి. 3 men and 2 women can do a piece of work in 4 days, while 2 men and 3 women can do the same work in 5 days. సో దీన్ని బట్టి మనకి మెన్ వర్సెస్ ఉమెన్ ఎఫిషియన్సీ రేషియో వచ్చేస్తుంది.
వాళ్ళు ఎంత వర్క్ చేస్తారని. చూడండి, ఎవరికైనా రిపీట్ కావాలంటే అడగండి, ఆర్ఎల్స్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. ఇది చేస్తారు కదా, స్కిప్ చేసిన రొటీన్ క్వశ్చన్ చేసింది. ఇది చూడండి, ఇది కూడా ఈజీయే, చూడండి. Two men and 3 women finish 25% of the work in 4 days, while 6 men and 14 women can finish the whole work in 5 days. In how many days will 20 women finish it? చూడండి. 2 men and 3 women, 25% 4 days, 100% ఎన్ని రోజులు పడుతుంది? 16 days కదా. 1/4 వరకు 4 days పడితే 100% వరకు 16 days పడుతుంది. అలాగే 6 men and 14 women can finish the whole work in 5 days. 6 men plus 14 women ఎన్ని రోజులు చేస్తారు? 5 days లో చేస్తారు. ఇది వాళ్ళు ఇచ్చింది. 20 women ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడిగారు, అంతే, చేసి వచ్చాక. సో m ఈక్వల్ టు 11W ఇందులో పెట్టేశాను. పెట్టేస్తే 22 women plus 3 women, 25 women into 16, అది టోటల్ వర్క్. 25 into 16, ఇక్కడ మనకి 20 women ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ డేస్ ఎంత n. COVID-19 వల్ల మా ఇంటి బయట సన్నజాజి చెట్టు ఒకటి ఉంటుంది. అంత ముందు అక్కడ పిచ్చుకలు ఉండేవి ఒకప్పుడు, తర్వాత పూర్తిగా అంతరించిపోయాయి, రావడం మానేసాయి కంప్లీట్ గా. గత 10-15 days నుంచి ఫుల్గా వస్తున్నాయి. స్పారోస్.
నేచర్ ఈస్ హీలింగ్. ఎవరికైనా డౌట్ ఉందా? టైప్ ఆర్. సోనియా మేడం చేస్తాను సార్. చేసావా? మూవింగ్ ఆన్. దీని సంగతి ఏంటి? Five persons and 3 boys can harvest 23-acre crop in 4 days. 3 persons and 2 boys can harvest 7-acre crop in 2 days. Then how many boys with the help of 7 persons will harvest 45-acre crop in 6 days? So easy question. So 5 persons, 3 boys, 4 days లో 23 acre చేస్తారు. అలాగే 3 persons and 2 boys 2 days లో 7 acres చేస్తారు. అంతే. ఈ రెండింటిని బట్టి మనకి ఏమొస్తుంది? పర్సన్ కి బాయ్ కి ఉన్న ఎఫిషియన్సీ రేషియో వచ్చేస్తుంది. 14 5s 70 persons plus 14 3s 42 42 boys equal to 46 persons plus 23 into 39. So 69 persons plus 46 boys. So 1 person equal to 4 boys. One person is equal to 4 boys. So దీని నుంచి మనం 7 persons, how many boys? 7 persons అంటే 28 boys. సో ఏదో ఒక దాంట్లో వేసుకోండి, ఇందులో వేసుకోండి. అంటే పర్సన్ ప్లేస్ లో 4 బాయ్స్ పెడితే ఎంత వస్తుంది ఇక్కడ? 12 బాయ్స్. 12 plus 2 14. 14 into 2 by 7. క్వశ్చన్ వచ్చాడు 7 persons అన్నాడు. 7 persons అంటే అర్థం ఏంటి? 7 persons అంటే 28 బాయ్స్ ప్లస్ ఎంతమంది బాయ్స్? ఎంత వరకు? 45 acre crop in 6 days. 6 days 45 acre crop. అది కదా. Two boys. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, నోట్ చేసుకోండి.
ఎవరికైనా రిపీట్ కావాలంటే అడగండి. రచన అర్థమైందా? అర్థమైంది సార్, చేశాను. సో ఎవరు నోరిప్పట్లేదు, విచ్ మీన్స్ అందరికీ అర్థమైందని. మూవింగ్ ఫార్వర్డ్. సో ఇది చేశారా? ఇది ఇంకా ఈజీ, డైరెక్ట్ గా ఉంది. వర్కింగ్ క్యాపబిలిటీస్ ఆఫ్ మ్యాన్, ఉమెన్, చైల్డ్ వాళ్ళు ఇస్తారు 5:4:2. సో మ్యాన్ 2 men కాబట్టి చూడండి డైరెక్ట్ ఇచ్చేసారు కదా. మ్యాన్ ఏమో 5, ఉమెన్ ఏమో 4, బాయ్ ఏమో, చైల్డ్ ఏమో 2. ఎంతమంది? సో 2 men, 2 into m అంటే 10, 3 women, 3 into 4 అంటే 12, 4 children, 4 into 2 అంటే 8. ఎన్ని రోజులు? 10 days. వీళ్ళ ముగ్గురు 10 days లో 10 hectares ఈక్వల్ టు ఇక్కడ ఏం చేయాలి? 6 men, 4 women, 7 children. 6 men అంటే 30, 4 women అంటే 16, 7 children అంటే 14. ఎన్ని రోజులు? ఇక్కడ డేస్ అడిగాడు, by 16 into n, నెంబర్ ఆఫ్ డేస్ అడిగాడు. దట్స్ ఇట్. టెన్ అక్కడ పోయింది. 44 + 16, 60. ఇది 60/16. ఇదేమో 30. ఆన్సర్ 8. A 10 hectare field is reaped by 2 men, 3 women, 4 children together in 10 days. వాళ్ళందరూ రోజు పనిచేస్తారు, 10 రోజులు పనిచేస్తే 10 hectare ఫీల్డ్ రీప్ అవుతుంది. ఎఫిషియన్సీ సేమ్ కాదు, అందుకే ఇచ్చారు. M ఏమో 5, W ఏమో 4, C ఏమో 2. ఐడియల్ గా 5-4-2 అని తీసుకోకూడదు, 5x 4x 2x అని తీసుకోవాలి. కానీ రెండు వైపులు ఉంటాయి కాబట్టి ఎక్స్లు పోతాయి, అందుకని ముందే నేను కట్ చేసేసాను. సో 2 men 10 units, 3 women 12 units, 4 children 8 units. సో అది ఇక్కడ వచ్చేసింది. వాళ్ళందరూ 10 రోజులు పనిచేస్తే ఎంత వర్క్ అవుతుంది? 10 hectares అవుతుంది. ఇది వర్క్ M1 D1/W1 అయిపోయింది. రైట్ సైడ్ వచ్చేసరికి మెన్ ఎంత చేస్తున్నారు? 6 men 30 units, 4 women 16 units, 7 children 14 units. నెంబర్ ఆఫ్ డేస్ మనకు తెలియదు, చేయాల్సిన వర్క్ 16. సాల్వ్ చేస్తే n = 8. రిపీట్ చేసేసాను. అయినా డౌట్ ఉంటే మళ్ళీ రిపీట్ టైప్ చేయండి, డోంట్ హెజిటేట్.
ఇది చేశారా ఎవరైనా? ట్రై చేయండి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సెవెన్ డేస్. దీపక్ ఒక్కడే చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా?
A and B can finish a working on alternate days in 17 days, where A works on the first day. అంటే A ఫస్ట్ తర్వాత B అలా చేస్తే. Okay, where A works on the first day. Similarly, they can finish the working on alternate days in 17 2/3 days, where B works on the first day. Cool. C, working alone, can complete the work in 35 days. In how many days can the work be completed when A, B and C work together? Come on guys, మీరు చేయగలరు. అర్థమైందా క్వశ్చన్? ఇలా అన్నమాట. ఏ స్టార్ట్ చేసినట్టు అర్థం ఏంటి? ఏ బి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, మళ్ళీ ఏ బి ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, అలా 17 days లో 17th డే ఎవరు చేస్తారు? ఏ చేస్తాడు కదా. ఆడ్ నెంబర్స్ అన్ని ఏలు వస్తున్నాయి. అలా 17 days లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇలా 17 days వేసుకుంటే ఏ ఎన్ని రోజులు పని చేసినట్టు? ఏ ఏమో 9 days, బి ఏమో 8 days, అంతే కదా. ఏ ఒక రోజు ఎక్స్ట్రా చేశాడు కదా. సో 9A + 8B అనమాట. ఏ 9 days, బి 8 days కంప్లీట్ చేస్తే వర్క్ కంప్లీట్ అవుతుంది. యా, సిమిలర్ గా అటువైపు వేయండి. అటువైపు ఏం చేస్తారు? వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ బితో స్టార్ట్ చేస్తే ఫస్ట్ బి తర్వాత ఏ, ఫస్ట్ బి తర్వాత ఏ, 1 2 3 4 అలా వెళ్తే మళ్ళీ 17th డే ఎవరు వస్తారు? బి. తర్వాత మళ్ళీ 2/3 డే, 18th డే 2/3 ఏ వస్తాడు. సో ఈ కేసులో వర్క్ ఎవరెంత వర్క్ చేస్తున్నట్టు? బి ఏమో 9 days చేస్తున్నాడు. ఏ ఎన్ని రోజులు చేస్తున్నట్టు? ఏ 8 + 2/3 8 2/3 days ఏ చేస్తున్నట్టు. ఇక్కడ వరకు అర్థమైందో లేదో అడగండి, చెప్పండి. స్పీకప్. అక్కడి వరకు వచ్చింది సార్. ఇక్కడ వరకు వచ్చిందా? అంటే ఆ ఈక్వేషన్ వేసి తర్వాత అర్థం సగంలో ఆగిపోయింది సార్. ఆ ఈక్వేషన్ అయితే వచ్చింది. తర్వాత సో మన దీపక్ ఏం చేసాడు తర్వాత? సి వచ్చేసి ఏబిది ఈక్వేషన్ వస్తుంది కదా. రేషియో వస్తుంది. C, working alone, can complete the work in 35 days. Okay. In how many days can the work be completed when A, B and C work together? అబ్బాయి పెడుతున్నాడు అక్కడ. 35C = 9A + 8B = 27B + 8B.
బి ఈక్వల్ టు సి. సో దీని నుంచి వచ్చిన ఈక్వేషన్స్ ఏంటో రాసేద్దాం పైన. ఏమొచ్చింది మనకి 9a ప్లస్ 8b 9a ప్లస్ 8b ఈక్వల్ టు 9b ప్లస్ 8 2/3a ఈక్వల్ టు 35c. ఇది మనకు వచ్చింది. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఏమొస్తుందో చూడండి. ఏమొస్తుంది? 9a మైనస్ 8 2/3 అంటే 1/3. 1/3a ఈక్వల్ టు b. సో a ఈక్వల్ టు 3b. a ఈక్వల్ టు 3b వచ్చిందా? సో a ఈక్వల్ టు 3b అది ఇక్కడ పెట్టండి. a ఈక్వల్ టు 3b పెడితే 9 3 27. 27 ప్లస్ 8 35. 35b ఈక్వల్ టు 35c. సో దీన్ని బట్టి ఏమొచ్చింది? b ఈక్వల్ టు c వచ్చింది. ఓకేనా? అన్నిటిని బీలో రాసేసుకోండి వర్క్ని, సరిపోతుంది. సో టోటల్ వర్క్ అయితే 35c కదా, ఆ 35b ఏదైనా ఒకటే. సో 35b వర్క్ చేయాలి. ఎవరెవరు చేస్తున్నారు? ఏబిసి వర్క్ టుగెదర్. ఏబిసి కలిపి చేయాలి. ఏ అంటే 3b ప్లస్ బి అంటే ఓన్లీ బి, సి అంటే బి. ఎంత వచ్చింది? 5 కదా, 5b. 7 days. అర్థమైందా? ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఏకి బికి రిలేషన్ వస్తుంది. సో ఏ ఈక్వల్ టు 3b రాసేసాను. సో ఏ ఈక్వల్ టు 3b కాబట్టి దీన్ని పూర్తిగా బీలోకి పెట్టేసుకుంటే బికి సికి రిలేషన్ వచ్చేస్తుంది. అన్నిటినీ బీలో పెట్టుకుంటే అయిపోయింది. చూడండి, అర్థమైందా? రిపీట్ చేయాలా? So anybody wants to repeat? చేయండి, మీరు చేయండి, వచ్చేస్తుంది. ఓకే,
Two pipes A and B can fill a tank in 10 minutes and 40 minutes respectively. The tank also has two holes, one at half the height and the second at 2/3 the height, which can empty the tank in 60 minutes and 120 minutes respectively if they were at the bottom of the tank. The two pipes A and B are opened simultaneously. In how much time will the tank be full? ఇంత ఈజీ క్వశ్చన్స్ ఇస్తే మా వాళ్ళు లాగించేస్తారే ఫటాఫట్. ఎలా? ఓకే, అర్థమైందా కాలేదా? బొమ్మ వేసాను చక్కగా. అర్థమైందా కాలేదా? ఓకే, నోరెప్పట్లేదు, చెప్తాను చూడండి. రచనకు అర్థమైంది. ఎనీవే, అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో చెప్తున్నాను. సో మనకి పైప్ ఏ 10 minutes లో ఫిల్ చేస్తుంది, పైప్ బి 40 minutes లో ఫిల్ చేస్తుంది. హోల్ 1 ఏమో 60 minutes లో ఎంప్టీ చేస్తుంది, హోల్ 2 ఏమో 120 minutes లో ఎంప్టీ చేస్తుంది. కాబట్టి వీ హావ్ టేకెన్ ది ట్యాంక్ కెపాసిటీ యాజ్ 120. దాని నుంచి మనకి 12, 3, 2, -1 వచ్చేసాయి. క్లియర్ గా ఉంది, ఇంతవరకు ప్రాబ్లం లేదు. కానీ ఈ హోల్స్ అనేవి ఎక్కడున్నాయి? కింద నుంచి హాఫ్ 50% హైట్, హాఫ్ ది హైట్ లో ఒకటి ఉంది, హోల్ 1 ఉంది. హోల్ 2 ఏమో 2/3 హైట్ లో ఒకటి ఉంది. మరి హాఫ్ హైట్ లో ఉందంటే అర్థం ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లిక్విడ్ ఎంత? 60 liters. కెపాసిటీ ఎంత? 60 liters. ఇక్కడ వరకు ఉన్నది ఎంత అవుతుంది? 80 అవుతుంది. 2/3, 2/3 into 120 which is 80. ఇక్కడ వరకు ఆల్రెడీ 60 కాబట్టి ఇది 20 అలా వేసుకున్నాను. ఇది మీరు క్లియర్ అయితే మనం ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసేవచ్చు. If two pipes A and B are opened simultaneously, రెండు ఓపెన్ చేస్తారు. రెండు ఓపెన్ చేస్తే ఏమవుతుంది? నిమిషానికి 15 liters పడుతుంది. అంతేనా? నిమిషానికి 15 liters. ఫస్ట్ 60 liters ఫిల్ అయ్యేంత వరకు కూడా దానికి అడ్డంకి లేదు. 60 liters ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 4 minutes. సో ఫస్ట్ 4 minutes లో ఎటువంటి అడ్డంకి లేదు. 4 minutes అయిపోయింది. 15 into అంటే 60 liters ఫిల్ అయిపోయింది. 60 liters ఫిల్ అయిన తర్వాత హోల్ 1 కూడా మనకి యాక్షన్ లోకి వచ్చేస్తుంది. హోల్ 1 కెపాసిటీ ఎంత? -2. 15 లోంచి ఇప్పుడు -2 తీసేయాలి. ఎందుకంటే ఏ ప్లస్ బి యాడ్ చేస్తూ ఉంటాయి. హోల్ ఏమో
మైనస్ చేస్తూ ఉంటుంది. అంతేనే కదా? సో ఎంత అయింది? 13 అయింది. ఈ 13 మనకి ఎంతవరకు వెళ్ళాలి? ఇక్కడ 20 లీటర్స్ కావాలి. సో 1 నిమిషానికి 13 అవుతుంది. 20 లీటర్స్కి ఎన్ని నిమిషాలు అవుతుందో క్యాలిక్యులేట్ చేయండి. ఎంత అవుతుంది? 20/13 మినిట్స్. ఇక్కడ ఇంకో 20 లీటర్స్ అయిపోయింది. 80 అయిపోయింది. 80 అయిన తర్వాత రెండో హోల్ కూడా ఓపెన్ అయిపోయింది. రెండో హోల్ ఎంత? -1. సో 12 + 3 15, 15 - 3 12 అయిపోయింది. ఓన్లీ 12 మాత్రమే పనిచేస్తుంది. ఇంకా మనకి పెండింగ్ ఎంత ఉంది? 40 పెండింగ్ ఉంది. 40/12 4 + 20/13 + 40/12. 40/12 అంటే 4 3s 4 10s 10/3. ఇది కదా. 4 + 1 7/13 + 3 1/3. ఎంత వచ్చింది ఆన్సర్? 8. ఎంత వచ్చింది దీపక్? 8 34/39 అంతే. సరిపోయింది. 39 వేసుకుంటే ఇది 21, ఇదేమో 13 34 34/39. సో 3 కలిపేసి ఎంత వచ్చింది? 34/39. ఇక్కడేమో 8. Deepak has got it right. Sagar 11.15 ఎలా వచ్చింది? Sagar యాక్చువల్లీ వర్క్ మార్చేసాను సార్ చూసుకోకుండా. అంటే ఇవన్నీ చేస్తావు, క్యాలిక్యులేట్ చేస్తావు. ఫుల్ ట్యాంక్ వర్క్ ఉంచకుండా అది హాఫ్ ట్యాంక్ వర్క్ దాని తర్వాత రిలీజ్ అయ్యాను. మేడమ్స్ అర్థమైందా? మేడమ్స్ కిరణ్ మై రిపీట్. కిరణ్ మై అన్మ్యూట్ చేసుకో, ఎక్కడ కావాలో చెప్పు. సార్ అక్కడ ఫస్ట్ మీరు చెప్పారు కదా సార్, అక్కడ వరకు అర్థమైంది సార్, తర్వాత నుంచి అర్థం కాలేదు. అక్కడ వరకు అంటే ఎక్కడ వరకు? అంటే 2060 వరకు అర్థమైంది సార్. ఈ బొమ్మ వరకు అర్థమైందా? అవును సార్. ఆ తర్వాత వేయడం అర్థం కాలేదా? ఓకే అవును సార్. సరే. ఓకే, సో కిరణ్ మై స్టార్టింగ్ లో A + B కదా. A + B అంటే ఎంత? 15 కదా. ఓకే, ఎంతసేపటి వరకు అన్ఇంటరప్టెడ్ గా వెళ్తారు? అంటే ఇంటరప్షన్ లేకుండా, హోల్స్ లేకుండా ఎంత వరకు వెళ్తారు? హాఫ్ ట్యాంక్ వరకు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే హోల్ లేదు. హాఫ్ ట్యాంక్ వరకు. హాఫ్ ట్యాంక్ అంటే ఎంత? 60 లీటర్స్. 120 లీటర్స్ ఫుల్ ట్యాంక్. హాఫ్ ట్యాంక్ 60 లీటర్స్. 60 లీటర్లు ఫిల్ అయ్యేంత వరకు హోల్ ఏమీ రాదు. సో 60 లీటర్లు ఫిల్ చేయడానికి ఎంత ఏం పడుతుంది? 4 మినిట్స్ పడుతుందా పట్టదా? నిమిషానికి 15 లీటర్స్ ఫిల్ అవుతుంది కదా. 60 ఫిల్ అవ్వడానికి 4 మినిట్స్ పడుతుంది. అక్కడ మనకి ఇంటరప్షన్ వచ్చింది. ఇంటరప్షన్ ఏంటి? హోల్. మొదటి హోల్ వేసుకోవాలి. హోల్ ఏం చేస్తుంది? 2 లీటర్స్ ఎంటీ చేస్తుంది. ఇవేమో 15 యాడ్ చేస్తూ ఉంటాయి, అదేమో 2 ఎంటీ చేస్తుంది. 15 - 2 ఎంత? 13 అవుతుంది. ఓకే, అంటే నిమిషానికి ఇప్పుడు ఎంత పడుతుంది? 13. నిమిషానికి 13 ఎంత వరకు మళ్ళీ వెళ్ళగలుగుతాం మనం? సెకండ్ హోల్ వరకు 20 లీటర్స్, అంతేనా? ఇంకో 20 లీటర్స్కి వెళ్తే సెకండ్ హోల్ వస్తుంది. అంతవరకు ఈ సింగిల్ హోల్ తో మనం ఇంకో 20 లీటర్స్ మాత్రమే వెళ్తాం. ఆ తర్వాత ఇంకో హోల్ వచ్చేస్తుంది. సో 20 లీటర్స్ నిండడానికి ఎంత టైం పడుతుంది? 13 లీటర్స్ నిండడానికి 1 మినిట్ పడుతుంది. 20 లీటర్స్ నిండడానికి 20/13 అయిపోయింది. ఇప్పుడు మూడో హోల్ వచ్చింది. మూడో హోల్ ఏంటి? -1. 13 లో 1 తీసేస్తే 12 అవుతుంది. పెండింగ్ ఎంత? 80 లీటర్స్ ఫిల్ అయింది ఇప్పటికి. ఇంకో 40 లీటర్స్ ఫిల్ అవ్వాలి. సో 40/12 ఇదే కదా టైం. కలిపేసి అర్థమైందా కాలేదా? అర్థమైంది సార్. ఓకే, రచన, సోనియా, ధనలక్ష్మి
ధనలక్ష్మి ఎస్, ఇంకా మిగిలిన వాళ్ళు రచన అండర్స్టూడ్. వాట్ అబౌట్ సోనియా? Yes, okay. I'm moving on. Try this. ఓకేనా? కష్టమైన చెప్తున్నాను అంటే కొంచెం ఇలాంటివి చేయాలి కదా. మెయిన్స్ లో హెల్ప్ అవుతాయి. నేను ప్రిలిమ్స్ లో కూడా ఇచ్చేస్తున్నాను కష్టంగానే. క్వశ్చన్ అర్థమయ్యేలా చెప్పను ఒకసారి, తర్వాత మీరు చేద్దరు కానీ. ఐ జస్ట్ రీడ్ అవుట్. 2 pipes A and B can fill a tank in 20 minutes and 30 minutes respectively. ఇది క్లియర్. ఏ ఏమో 20 minutes లో ఫిల్ చేస్తుంది, బి ఏమో 30 minutes లో ఫిల్ చేస్తుంది. ఏ క్యారీస్ మిల్క్ అండ్ బి క్యారీస్ వాటర్. ఏ మిల్క్ క్యారీ చేస్తుంది, బి ఏమో వాటర్ క్యారీ చేస్తుంది. ఇది కూడా క్లియర్. At 12 noon they simultaneously started filling water and milk together. 12 గంటలకి సరిగ్గా రెండు పైప్స్ ని ఓపెన్ చేస్తారు. ఏ ద్వారా మిల్క్ వచ్చేస్తుంది, బి ద్వారా వాటర్ వచ్చేస్తుంది. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ ఏ లీక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్క్యులర్ హోల్ అక్కర్డ్ ఎట్ 12:06 PM. అంటే 6 minutes వరకు ఫిల్లింగ్ జరిగింది. 6 minutes వరకు కొంత వాటర్ వెళ్ళిపోయింది, కొంత మిల్క్ కూడా వెళ్ళింది. 6 minutes 12:06కి ఏమైంది? లీక్ వచ్చింది. సర్క్యులర్ హోల్ రూపంలో లీక్ వచ్చింది. ఓకే. లీక్ వచ్చిన తర్వాత లీక్ కెపాసిటీ కూడా ఇచ్చారు. ద సైజ్ ఆఫ్ ద లీక్ ఇస్ సచ్ దట్ ఇట్ కెన్ ఎవాక్యుయేట్ ద ట్యాంక్ విత్ ఇన్ 20 minutes. ట్యాంక్ 20 minutes లో ఎవాక్యుయేట్ చేయగలదు లీక్. సో అంటే పైప్ ఏ కెపాసిటీ అనమాట దాన్ని. పైప్ ఏ 20 minutes లో ఫిల్ చేయగలుగుతుంది, ఇది పైప్ లీక్ ఏమో 20 minutes లో ఎవాక్యుయేట్ చేయగలుగుతుంది. రెండు సేమ్ కెపాసిటీ. సో ఏ ప్లస్ బి మైనస్ లీక్ ఈ రకంగా ఇంకో 6 minutes వెళ్తారు. 12 వరకు వెళ్తారు. 12కి వెళ్ళాక ఏమైంది? లీక్ సర్క్యులర్ హోల్ ఏమో డబుల్ అయిపోయింది. ఏరియా ఆఫ్ ది సర్క్యులర్ హోల్ డబుల్ అయిపోయింది. అంటే 2 leaks అనమాట. ఇంకా అక్కడ నుంచి మీరు 12కి డబుల్ అయింది అని అర్థం. ఓకే, బాగానే ఉంది. వాట్ విల్ బి ది రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ అట్ 12:18? అక్కడ నుంచి ఇంకో 6 నిమిషాల తర్వాత వాటర్ ఎంత ఉంది, మిల్క్ ఎంత ఉంది? ఇఫ్ మిల్క్ మ్యాన్ విత్ ఇంపేషన్స్ సడన్లీ ఫిల్స్ అప్ ద రెస్ట్ ఆఫ్ ద ట్యాంక్ బై వాటర్ అట్ 12:18. అప్పటికి ఇలా ఫిల్ చేస్తున్నాం, ఒకవైపు ఏమో ఎంటీ అయిపోతున్నాయి. పోనీ ఏదైతే అది అవుతుంది 12-18 గంటలకి మిగిలిన ఎంత ట్యాంక్ ఉంటే అంత ట్యాంక్ వాటర్తో ఫిల్ చేస్తాడు మిల్క్ మ్యాన్. మరి పైపులతో సంబంధం లేదు, మొత్తం ఒకసారిగా నింపేశాడు. సో ఇప్పుడు మిల్క్ టు వాటర్ రేషియో ఎంత? ఆబ్వియస్గా వాటర్ ఎక్కువ ఉంటుంది, మిల్క్ ఎంత పోర్షన్ ఉందో చెక్ చేసుకోండి. సో లిటిల్ ట్రిక్కీ బట్ నాట్ డిఫికల్ట్, కెన్ బి సాల్వ్డ్ ఈజీలీ. అది తెలిసి దీపక్ చేస్తాడు. సాగర్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేయబోదు చేస్తాడు.
కాదన్ బిస్కెట్ లాడ్ పెట్టా బిస్కెట్ లాడ్ పెట్టా ఇదివరకు అర్థమైందా ఎవరికైనా? ఇదేమో లీక్, ఇదేమో 2 times లీక్. 2 times లీక్ ఎందుకు తీసుకున్నాను? ఏరియా డబల్ అవుతుంది అన్నారు కదా, అందుకని 2 times తీసుకున్నాం కాబట్టి టైం ఏమో హాఫ్ టైమ్ లో ఎంటీ అయిపోతుంది. ఇది అర్థమైందా? ఇది క్లియర్ గా ఉంటే టైం లైన్ లోకి వెళ్ళిపోదాం. టైప్ ఎస్ ఇఫ్ యు ఆర్ క్లియర్ టిల్ నౌ. ఓకే, ఇప్పుడు 12 o'clock కి మొదలైంది కదా, చూద్దాం ఇక్కడ నుంచి. ట్వెల్వ్ ఓ క్లాక్ కి ఇద్దరు
రెండు పైపులు ఓపెన్ అయ్యాయి. 3 + 2 5, 6 మినిట్స్ స్పాట్. 6 మినిట్స్ స్పాట్ కాబట్టి ఎంత అయింది? 5 × 6 30 లీటర్స్ ఫిల్ అవుతుంది ఇక్కడికి. కానీ ఇక్కడికి 30 లీటర్స్ ఫిల్ అయిన తర్వాత 30 లీటర్స్లో ఏ ఏమో మిల్క్ కదా, మిల్క్ అయినా ఏ మిల్క్. ఓకే, సో 30 లీటర్స్లో మిల్క్ ఎంత? 18, వాటర్ ఏమో 12. తర్వాత ఏమో హోల్ ఫామ్ అయిపోయింది. సో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:2 రేషియోలో ఉన్నాయి. తర్వాత సర్క్యులర్ హోల్ ఫామ్ అయింది. హోల్ ఫామ్ అవడం వల్ల మనకు -3 కూడా వచ్చింది. -3 కూడా రావడం వల్ల ఓన్లీ 2 లీటర్సే ఫిల్ అవుతుంది అక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ 2 లీటర్స్ పర్ మినిట్ ఫిల్ అవుతుంది. ఎన్ని నిమిషాలు ఉన్నాయి? 6 మినిట్స్. 6 మినిట్స్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ 12 లీటర్స్ ఫిల్ అవుతుంది. 12 అంటే టోటల్ ఎంత అయింది? 42 లీటర్స్ అయింది ఇక్కడికి. 42 లీటర్స్ అగైన్ యూ విల్ హ్యావ్ 3:2 రేషియో. లీటర్స్లో కూడా 3:2 రేషియోలోనే ఉంటాయి. ఇక్కడ వరకు క్లియర్. తర్వాత ఏమైంది? 12కి ఎగ్జాక్ట్ అమౌంట్ రాయక్కర్లేదు, ఆగండి. 12కి ఏమైంది? హోల్ సైజ్ ఏమో డబుల్ అయిపోయింది. హోల్ సైజ్ డబుల్ అయిపోయిన తర్వాత సో అదేమో 3 లీటర్స్ పర్ మినిట్ కాకుండా 6 లీటర్స్ పర్ మినిట్ ఎంప్టీ చేస్తుంది. 6 లీటర్స్ పర్ మినిట్ ఎంప్టీ చేస్తుంది. 5 లీటర్సే యాడ్ అవుతున్నాయి. సో నికరంగా 1 లీటర్ ఎగిరిపోతుంది ప్రతి నిమిషానికి. -6 + 5 నిమిషానికి 1 లీటర్ ఎగిరిపోతుంటే 6 మినిట్స్ ఎంత పోతుంది? 6 మినిట్స్లో 6 లీటర్స్ పోతుంది. 6 లీటర్స్ పోతే ఎంత మిగులుతుంది? 36 మిగులుతుంది. ఓన్లీ 36 లీటర్సే మిగులుతుంది. ఈ 36 లీటర్స్లో కూడా 3:2 రేషియోలో ఉంటాయి. ఇక్కడ వరకు ఏమీ ఎక్స్ట్రాలు ఏమీ లేవు. ఒకటి ఎక్కువ పోవడం, ఒకటి తక్కువ పోవడం లేదు. పోయేది యూనిఫామ్గా పోతుంది, వచ్చేది యూనిఫామ్గా వస్తుంది. ఇంతవరకు ఏమీ తేడా లేదు. ఇక్కడ ఇంపేషెంట్ అయిపోయాడు, బాగా ఇంపేషెంట్ అయిపోయి రిమైనింగ్ పోర్షన్ అంతా వాటర్ నింపేశాడు. రిమైనింగ్ పోర్షన్ ఎంత? 24 లీటర్స్. 60 లీటర్స్ కదా కెపాసిటీ తీసుకున్నాం. 24 లీటర్స్ వాటర్ నింపేశాడు. ఓకే, ఇప్పుడు మిల్క్ టు వాటర్ అడిగాడు. మిల్క్ టు వాటర్ అడిగితే మిల్క్ ఎంత అవుతుంది? 3/5 × 36 మిల్క్. వాటర్ ఎంత? 2/5 × 36 + 24 ఏమో వాటర్. ఓకే, ఇక్కడ 5 కొట్టేస్తే 120 అవుతుంది. పైనేమో 3 × 36, కిందేమో 172 + 120 192. (18/31) వచ్చింది నాకు మిల్క్ టు వాటర్ రేషియో. నేను ఎక్కడైనా తప్పు చేస్తే చెప్పండి. 63 వస్తుంది అంటే మేము 64 వస్తుంది. ఎక్కడ 62 బదులు 64 వస్తుంది అనుకుంటా. ఓ తప్పేసానా? 9:16 వస్తుంది. Got it. Calculation mistake. 64. Right. (64) ఇది. Four 9s, 4 16s. 9/16. ఎవరికైనా డౌట్ ఉంటే అడగవచ్చు. చూడండి కాసేపు, తొందర ఏం లేదు.
ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా క్వశ్చన్. రచన అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, మిగిలిన వాళ్ళు ఎవరికైనా రిపీట్ కావాలంటే టైప్ ఆర్. ఐ వెయిట్ ఫర్ ఎ మినిట్. 499 420 వరకు వెయిట్ చేస్తాను. రాజేశ్వరి, ఎక్కడ అర్థం కాలేదో చెప్పు. సార్ అక్కడ 24 లేయర్స్ తీసుకున్నారు కదా సార్. 24 తీసుకున్నాడు. 24 ఎందుకు తీసుకున్నాడనా? 12-18కి ఏం జరిగింది? ఆ మిల్క్ మ్యాన్ ఏమో అసహనం అయిపోయింది. క్వశ్చన్ చూడు ఒకసారి. ఇఫ్ మిల్క్ మ్యాన్ విత్ ఇంపేషన్స్ సడన్లీ ఫిల్స్ అప్ ద రెస్ట్ ఆఫ్ ద ట్యాంక్ బై వాటర్ at 12:18. రెస్ట్ ఆఫ్ ద ట్యాంక్ కెపాసిటీ ఎంత? 60 కదా. ట్యాంక్ కెపాసిటీ 60. ఇక్కడ ఎంత ఫిల్ అయింది? 36 ఫిల్ అయింది. ఎంత ఇంకా ఖాళీ ఉంటుంది? 24 ఖాళీ ఉంటుంది. వాడికి చిరాకు వచ్చి మొత్తం 24 లీటర్స్ వాటర్ తో నింపేశాడు. అందుకని 24 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఈ 36 లీటర్స్ 3:2 రేషియోలో ఉంటుంది. మిల్క్ 3, వాటర్ 2. అర్థమైందా? ఓకే ఓకే, మూవింగ్ ఆన్. గుడ్ క్వశ్చన్. ఇది ఈజీ క్వశ్చన్, మీరే చేయండి, వెయిట్ చేస్తాను.